అబ్బా గంత దూరం బస్సు ఎక్కిపోతాం రా, రోజంతా కూకురుడే అవుతుందిరా నాయన, నాతోని కాదు. మరి కారు కట్టుకొని పోదామారా, మంచిగానే ఉంటది గాని కిరాయి మస్తు అడుగుతారా, మళ్ళా మీదికేంచి బత్తగిని ఇయాలే. అయితే ఓ పని చేద్దాం రా, సప్పుడు గంట రైలు టికెట్లు బుక్ చేయి, బిందాస్క పోవచ్చు. ఎక్కి కూకుండంగా చూస్తుండగానే పోతాం, మళ్ళా ఛార్జిగిన మస్తు తక్కువ అని చాలా మంది రైలు ప్రయాణాలే కాయిషేస్తారు. అయితే ఒక రాష్ట్ర పోలకు ఇప్పుడు వచ్చిందబ్బగా భాగ్యం. రైట్, దేశానికి స్వతంత్రం వచ్చిన 78 ఏళ్లకు మిజోరాం రాష్ట్రానికి రైల్వే కనెక్టివిటీ వచ్చింది. ప్రధానమంత్రి మోడీ సార్ చాలు చేసిండి. ఇవాళ ఇన్నేళ్ళు ఆడొకటి ఈడొకటి ఆ రాష్ట్రంలోనే తిరుగుతుండే గాని ఇంకో రాష్ట్రానికి పోతానికి పట్టాలు లేవు. మరి ఇక ఇప్పుడు 4 నడుస్తున్నాయి. ఇక అస్సాం, ఢిల్లీ, కలకత్తాకు బండ్లు తిరుగుడు. మిజోరాం అంటే దేశంలో అటుకోసకుండే ముత్యమంత రాష్ట్రము. మొత్తం కొండలు, గుట్టలు, అడవులు, నదులు, లోయలు ఉంటాయి. మళ్ళా రోడ్లు వేసుడే కష్టం. గసొంటి జాగల 52 కిలోమీటర్లు పట్టాలు పడుచుడంటే చిన్న ముచ్చటేం కాదు. 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే కిలోమీటర్ కు 157 కోట్లు అయినట్టు. దేశంలో ఇంకేడైనా 15 కోట్లలోనే అయిపోతుంది. 143 వంతెనలు కట్టి 45 సురంగాలు దొవ్విరంటే చూడుండ్రిగా. తోపు ఇంజనీర్లు 11 ఏళ్లు కష్టపడితే దునియాలనే మస్తు కష్టమైన రైల్వే ప్రాజెక్టులలో ఒకటి అని రికార్డులకు ఎక్కింది. ప్రతి 200 మీటర్లకు ఐదర్ బ్రిడ్జ్ ఆర్ టన్నెల్ ఇలా ఉంటుంది. సో నార్మల్గా మనం బయట చూస్తే ఎప్పుడో ఒక 15-20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లకి బ్రిడ్జ్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అటు బాజుకు 7 రాష్ట్రాలుంటే సిక్కింలో రైలే అగుపడదు. కడమ రాష్ట్రాల రాజధానులకు లైనే లేదు. మరి చూస్తానికి మస్తు అందంగా అగుపడతాయి గాని ఏడికి పోవాలన్నా రోడ్లే దిక్కు. లోడు లారీలు తిరుగుడు కష్టం కాబట్టికే సరుకులు గిన మస్తు పిరము. ఇక ఇప్పుడు రైలు బండి వస్తే జనం తక్కువైతే అని ఆశపడుతున్నారు అక్కడ వాళ్ళు. టూరిజం గిన బాగా డెవలప్ అవుతుందట. అటు ఇటు వైపు కూడా పచ్చని అడవులు, కొండలు, లోయలు, వర్షపాతము, జలపాతాలు, ఇది చాలా బాగుంది. టూరిజం కి చాలా మంచి సైన్ అండి. ఇది చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఏడాదిలో 8 నెలలు ఆనలవాడే మిజోరాం రాష్ట్రంలో 11 ఏళ్లు కష్టపడి ఇంత చక్కటి లైన్ వేసినందుకు రైల్వే శాఖను తారీఫ్ చేయవలసిందే.